హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాండి. ముందుగా గుర్తొచ్చేది ఆషాఢ మాసం అంటే గోరింటాకు కదండి. ప్రతి ఆడవారైతే గోరింటాకు అయితే ఆషాఢ మాసంలో ఆనవాయితీగా వస్తుంది. అందరు పెట్టుకుంటున్నారు కదండి. గోరింటాకు వల్ల పెద్ద స్టోరీసే ఉన్నాయండి. నాకైతే అంతగా తెలియదు, కానీ అందరు చెప్తుంటే విన్నాను. కానీ ఒక్కటైతే తెలుసండి, వాటర్లో మనం 24 hours పనిచేస్తూ ఉంటాం కదండి. దానివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయండి. కానీ మెహందీలు అలాంటివి కాదండి, ఇలా ఆకే నూరి పెట్టుకోవాలండి. చాలా బాగా పనిచేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. గోరింటాకులు వచ్చేసి నేను 2 ఇంగ్రీడియంట్స్ వాడతానండి. అది నిమ్మకాయ, ఒక్క పొండి, అంతే అండి. ఇంకా ఏమి వేయనండి, గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవడం అండి. ఒక 1 hour ఉన్నదంటే చాలా బాగా పండుతుందండి. ఆకు మాత్రం అక్క వాళ్ళది చాలా బాగా పండుతుంది, చెట్టుది ఇది. చూడండి ఎంత బాగుందో కదా. నేను వచ్చేసి టూత్పిక్ ఇలా చిన్న డిజైన్ వేసానండి. గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తారంటారు కదండి. అదైతే నిజమండి. మా వారైతే బంగారండి అసలు. ఓకేనండి, మీరందరు పెట్టుకున్నారు ఈ ఆషాఢ మాసంలో? కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.